కృష్ణంరాజు గారు అనంగానే మేము ఇక్కడికి రాగలుగుతున్నాము, మాకు ఒక అదే. యాక్సెస్ ఉంది అంటే మీరు ఉన్నారు కాబట్టి మాకు మేము ఇక్కడికి రాగలుగుతున్నాము. సో మీ ఎంత ఎప్పుడు బిజీ షెడ్యూల్ ఉన్నా సరే, లేదమ్మా ఇట్లా అనంగానే లేదు రండమ్మా అని చెప్పి మా కోసం సేపు వెయిట్ చేసి, సో ఆ ఇది అనేది మాకు మీ వల్ల మేము కొంచెం హ్యాపీగా అవును. కృష్ణంరాజు గారు ఉన్నారు, మాకు ఇంకా ఆ ఇది మెమరీస్. సో నేను బయట అది చూసాను స్టాచ్యూ స్టాచ్యూ కదా అది చూసి అసలుకి ఎంత అసలుకి సార్ అవును. ఉన్నట్లే అనిపించింది నాకైతే. లేరు అనే ఒక ఇది రావట్లేదు. అవును Basic అందరూ నీకులాగే ఆ స్టాచ్యూ చూసి కృష్ణరాజు గారు ఉంటే మీ అందరినీ లోపలికి ఆహ్వానిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అందరూ కూడా. అది ఇన్ని లక్షల మంది వచ్చి ఈరోజు దాన్ని చూసి ఒకసారి ఫోటోలు తీయించుకోవటం వెళ్ళటం అలా చేయటం వల్ల మాకు కూడా చాలా హ్యాపీగా అంటే ఉన్నారు కదా అనే భావనతోనే మేము కూడా జీవిస్తున్నాం అనమాట. అది అసలుకి స్టార్టింగ్లో అంటే నేను మామూలుగా మీ అన్ని ఫాలో అవుతూ ఉంటాను కృష్ణంరాజు గారి మీది. అసలు స్టార్టింగ్ మ్యారేజ్ అప్పుడు కృష్ణంరాజు గారు మీకు ఇష్టమా లేదా అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకుండా స్పెషల్గా ఒక పర్సన్ పంపించి మిమ్మల్ని అడిగారంట. ఓ, చాలా బ్యాక్ స్టోరీ చెప్పాలి, మీరే చెప్పాలి మాకు. అంటే కృష్ణరాజు గారు అందరూ మనస్తత్వాలు తెలుసుకునే మనిషి అనమాట. ఆయన పాపం ఫస్ట్ సీతాదేవి గారు ఆ ఇబ్బంది తెలుసు కదా, చాలా డిప్రెషన్ వెళ్తే మా మామగారు అంటే కృష్ణరాజు గారు నా కొడుకు అందరు బాగోగులు చూసి అందరు ఆకలి అతనికి తెలుసు కానీ అతని ఆకలి అతనికి తెలియదు, ఎవరో ఒకరు ఆ టైంకి భోజనం పెట్టాలి, అట్లాంటి నా కొడుకు ఒంటరివాడు అవ్వకూడదు